హలో అండి. భుజం జారితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది నేను మీకు ఈరోజు చెప్తాను. మామూలుగా మన భుజం అనేది చాలా స్టిఫ్ జాయింట్, అంటే బాగా చుట్టూ కండరాలు ఉంటాయి, దాని చుట్టూ కీలుపొర ఉంటుంది, చాలా సేఫ్ జాయింట్. కానీ అన్ఫార్చునేట్ గా చాలా పెద్ద దెబ్బ తగిలినప్పుడు కానీ, ఓవర్ గా ఎక్స్టెండ్ అయినప్పుడు కానీ మన చెయ్యి ఆర్ ఫిట్స్ పేషెంట్స్ లో వాళ్ళు తెలియకుండా ఎక్కువ వైలెంట్ గా కొట్టేసుకున్నప్పుడు ఈ ఇంజురీ జరగటం వల్ల ఈ భుజం అనేది జారుతుంది. ఇలా భుజం జారినప్పుడు కంగారు పడిపోయి మనం దాన్ని ఎలా పడితే అలా లాగేయకుండా, ఏమీ కదలీకుండా అలా నీట్ గా ఒక సంచి లాంటిదో లేకపోతే ఒక క్లాత్ లాంటి దాంట్లోనో ఇలా మెడక్ కట్టుకొని మీరు మీ డాక్టర్ దగ్గరికి వస్తే ఆర్థోపెడిక్ సర్జన్ చిన్న మత్తి ఇచ్చి అసలు పెయిన్ మినిమం కూడా తెలియకుండా దాన్ని వెంటనే దాని ప్లేస్ లో కొన్ని మెనోవర్స్ చేసి సెట్ చేస్తారు. సెట్ చేసి మీకు షోల్డర్ ఇమ్మొబిలైజర్ అంటారు. అంటే జారినప్పుడు దాని చుట్టూ ఉన్న కండ డ్యామేజ్ అవ్వటం వల్ల, కీలుపొర డ్యామేజ్ అవటం వల్ల జరిగిన డ్యామేజ్ తగ్గించడానికి ఒక కంఫర్టబుల్ పొజిషన్ లో పెట్టి మీ షోల్డర్ ని 6 వీక్స్ దాకా ఇమ్మొబిలైజ్ చేస్తారు. అది హీల్ అయ్యి అంతా సెట్ అయ్యాక మీ యాక్టివిటీస్ అన్ని వెంటనే రెజ్యూమ్ చేసుకోవచ్చు. సో అస్సలు కంగారు పడొద్దు. తక్షణం ఇలా జరిగినప్పుడు మీ దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.